కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. జనవరి 1 ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునుగు తేలుతున్న వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో గుర్రా అనే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ప్రార్థనా మందిరంలో కూర్చొని ఆరాధన చేసుకుంటున్నటువంటి ఇద్దరి ఆడబిడ్డల్ని బయటికి తీసుకొని వచ్చి యవనస్తులందరూ చూస్తూ ఉన్నప్పుడు, వారి తల్లిదండ్రులు చూస్తూ ఉన్నప్పుడు, వారి అన్నదమ్ములు చూస్తూ ఉన్నప్పుడు ఒంటి మీద ఉండే వస్త్రాలన్నీ బలవంతంగా విప్పదీసి నడి రోడ్డు మీద ఒంటి మీద పేడ నీళ్లు చల్లుకుంటూ ఆ ఇద్దరి తల్లుల్ని ఊరంతా తిప్పితే క్రైస్తవులకు కోపం రాదా? క్రైస్తవులకైతే చీము నెత్తురు ఉండదా? క్రైస్తవులకు ఆత్మాభిమానం కానీ ఆత్మగౌరవం కానీ ఉండదా? ఇదే నీ ఇంట్లో జరిగితే నువ్వు రియాక్ట్ కావా? మా ఇంట్లో జరిగితే నేను రియాక్ట్ కానా? ఊర్లో ఇంతమంది క్రైస్తవులు ఉన్నప్పుడు ఇద్దరు ఆడబిడ్డల్ని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒంటి మీద బట్టలు లేకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసున్న ఆడబిడ్డకి ఒంటి మీద బట్ట లేకపోతేనే ఊరుకోమనం. అలాంటిది ఎవరి కాలంలో ఉన్న ఇద్దరు ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద ఊరేగిస్తే ఛత్తీస్గఢ్ లో ఉండే క్రైస్తవులు తిరగబడ్డారు తప్ప తిరగబడ్డందుకి న్యాయం దొరక్కపోగా ప్రార్థనా మందిరాలన్నీ కూలిపోయాయి. నారాయణపూర్ జిల్లాలో, బస్తర్ జిల్లాలో, కొండగావ్ జిల్లాలో తిరగబడ్డందుకి 1500 మంది దాడులు తట్టుకోలేక ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు. క్రైస్తవులు ఎక్కడున్నారో కూడా తెలియదు. క్రైస్తవుల ఇళ్లకి నిప్పు పెట్టారు. క్రైస్తవుల పంట పొలాల్లో ఉండే వరి పంట మొత్తాన్ని కుప్పలుగా కోసి తగలబెట్టారు. క్రైస్తవులు ఊర్లోనికి వస్తే వాళ్ళకి ఏ పంట ఏ వస్తువు అమ్మడానికి వీల్లేదని సర్కారు వారిని, అక్కడుండే సరుకుల వారిని బెదిరించారు. క్రైస్తవుల పరిస్థితికి ఇది తార్కాణం. మన పక్కనే భద్రాచలం పక్కన ఇంతకెవరో అంటున్నారు, పెద్ద ఆయన ఎంతమంది ఉన్నారండి? మొత్తం కలిపితే 1000 మంది కూడా లేరు ఇక్కడ. నేనేమంటానంటే దేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను కూడా తల్లక్రిందులు చేసిన వాళ్ళందరూ గుంపులు కాదు, సింగిల్ పర్సన్సే. ఒక్కడే వచ్చేవాడు, ఒక్కడే నిలబడేవాడు, ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలాగా చరిత్ర రాసి వెళ్ళిపోయేవాడు. వాస్తవా కదా? ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఎవరికి ₹1 ఛార్జీకి ఇవ్వలా, ఎవరికి లంచ్ టైం అయింది. ఎవడైనా ఉంటాడా లంచ్ టైం అయిన తర్వాత? ముఖ్యమంత్రులు మీటింగులు పెడితేనే దిక్కులేదు. ఇక్కడ ఒక్కరు కూడా కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళా. ఒక్కరు కూడా బాధ్యత ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ. వరంగల్ పట్టణంలో ఇంతమందినా క్రైస్తవులు? వరంగల్ పట్టణంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఎక్కడున్న వారేనా? వరంగల్ పట్టణంలో దళితులు గిరిజనులు లేరా? మిగిలిన వారేరి? అసలు ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి అనుకున్న వారు ఇళ్లలో ఉండి లైవ్ చూస్తున్నారు. ఏం జరిగినా అందులో నేను ఉండాలి అనుకున్న వారే వేదిక దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండగలరు? భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తులు ఎంతమంది అయినా దాన్ని పూర్తి చేసిన వ్యక్తి మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఏం క్రైస్తవుడు కాదు, అయినా క్రైస్తవులు ఆయన్ని గౌరవిస్తారు. ఆయనే ముస్లిం కాదు, అయినా ముస్లిం సహోదరులు ఆయన్ని గౌరవిస్తారు. ఆయన హిందువు కూడా కాదు, అయినా హిందూ సహోదరులు కూడా ఆయన్ని గౌరవిస్తారు. క్యారెక్టర్, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రాస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళారా చూసిన ఈయన బ్రిటిష్ వాళ్ళ కంటే భయంకరమైన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. రాజ్యాంగాన్ని కానీ మనం భద్రంగా రాయకపోతే, రాజ్యాంగాన్ని కానీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయకపోతే తెల్లవాడి కంటే ఇక్కడుండే కొంతమంది నల్లవాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు అని తెలిసే 7 హక్కులు, దాని చుట్టూ అల్లికగా న్యాయ వ్యవస్థని, ప్రభుత్వాలని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని 4 స్తంభాలను ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు. ఈరోజు మీకు చిన్న విషయం చెప్తాను. నేను ఢిల్లీలో ముస్లిం సహోదరులు ఒక ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా జరుగుతూ ఉంది. సమయానికి నమాజ్ ప్రారంభమైంది. మీరు గుర్తుపెట్టుకోండి, నమాజ్ జరిగే సమయంలో పేక తెగిపోయినా సరే ముస్లిం అరవడు. ఆ తెగి చచ్చిపోతున్నా సరే తల వంచుకొని నమాజ్లో ఏకీభవిస్తాడు ముస్లిం. అలాంటి పరిస్థితిలో నడి రోడ్డు మీద ధర్నా జరుగుతూ ఉంటే వాళ్ళందరూ అలా నిలబడితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగిద్దోనని వాళ్ళ చుట్టూ
హిందూ సహోదరులు కంపలాగా నిలబడి నమాజ్ అయ్యేదాకా నిలబడ్డారు. అలాంటి సంఘటనలు చూసాం ఈ దేశంలో, అలాంటి పరిస్థితులను చూసాం ఈ దేశంలో. దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా, రాముడి జన్మదినం వచ్చినా శుభాకాంక్షలు చెప్తాం, మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముకున్నాం, అల్లాని వారు నమ్ముకున్నారు, రాముణ్ణి కృష్ణుణ్ణి మిగిలిన వారు నమ్ముకున్నారు. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, కానీ మిగిలిన దేవుళ్లను తప్పకుండా గౌరవిస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకరిని కించపరిచే కుసంస్కారం ఎవరికి ఉండదు. మనం అలా ఒకడు ఇద్దరు ఎవడైనా మాట్లాడితే రోడ్డు మీద కీడ్చి తనండి వండి, తప్పులేదు. ఈరోజు మత స్వేచ్ఛ హక్కును రద్దు చేయడం కోసం, మీకు తెలుసా అండి, ఇక్కడ చాలా మంది క్రైస్తవ పెద్దలు ఉన్నారు, ముస్లిం పెద్దలు ఉన్నారు. మత స్వేచ్ఛ అనే హక్కు ఒకటి ఉంది మనకి. సుప్రీంకోర్టు ఇచ్చిన పాత తీర్పులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో పుట్టిన వాడికి ఎవరికైనా 18 సంవత్సరాల వయసు నిండితే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. నీకు 18 ఏళ్ళు వస్తే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. నీకు 18 ఏళ్ళు వస్తే నీవు స్వీకరించిన మతంలో ఉండే దేవుడి గురించి ప్రకటించుకోవచ్చు. మాట్లాడడానికి నోరుంది, నోరును కాపాడడానికి వాక్ స్వాతంత్రపు హక్కు కూడా ఇచ్చాడు రాజ్యాంగం. అలాంటిది ఈరోజు ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేకపోయినా, ఈ దేశం ప్రజాస్వామ్య దేశమైనా, మీకు తెలుసా, అమెరికా అంటే క్రైస్తవ దేశం అంటారు, ఇరాక్ అంటే ముస్లిం దేశాలు అంటారు, రష్యా అంటే కమ్యూనిస్ట్ దేశం అంటారు. భారత్ అనగానే ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్తాం. ఇక్కడ ప్రజలే ప్రభువులు. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మా భయం ఏంటో చెప్తాను, వినండి. మా భయం ఏంటంటే, ప్రార్థనా మందిరాలను కుప్పగూల్చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఎప్పటి వరకు ఎన్ని ప్రార్థనా మందిరాలు కూలిపోయాయో లెక్కలేదు ఈ 9 సంవత్సరాల కాలంలో. మీకు ఒక విషయం తెలుసా? నీకు ప్రాణం ముఖ్యమా, బైబిల్ ముఖ్యమా? నీకు ప్రాణం ముఖ్యమా, ఖురాన్ ముఖ్యమా అంటే, ముస్లింస్ అయినా క్రైస్తవులైనా మాకు బైబిలే ముఖ్యం, ఖురానే ముఖ్యం అంటాం. అలాంటి బైబిల్ని కుప్పగా ఒక చోట పోసి కాళ్లతో చొక్కుకుంటే తగలబెడతా ఉంటే ఒక్క ప్రతిపక్షం మాట్లాడలా, ఒక్క అధికార పక్షం పార్టీ కూడా మాట్లాడలా. 2022వ సంవత్సరంలోనే భారతదేశంలో 20 మంది చర్చిల్లో పనిచేసే పాస్టర్లని నిర్దాక్షిణ్యంగా చంపితే ఒక్క కేసు నమోదు గల. ఉత్తరప్రదేశ్లో యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నమాజ్ చేసుకునేటప్పుడు మసీదుల మీద మైకులు ఉంటాయి. 10,000 మైకులు తీయించేశారు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే. ఎందుకంటే అక్కడ మత మార్పిడి నిరోధక బిల్లు అనేది అమల్లోకి వచ్చింది. పరిస్థితి ఏంటో తెలుసా? మళ్ళాగే అందరూ చర్చికి వెళ్ళిపోయారు. 3 పాస్టర్లు, ఆ పాస్టర్లతో పాటు ఒక 23 సంఘం. చర్చిలో ఉండగానే ఎవడో హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి వాడు అన్నాడు, సార్ మీ ఇళ్ళన్నీ తగలబడుతున్నాయి అన్నాడు. పాస్టర్లకు అర్థం కాల, విశ్వాసులకు అర్థం కాల. వెంటనే బయలుదేరి ఇళ్ల దగ్గర గురికొచ్చారు. నీళ్లు బుగ్గి అయిపోతా ఉన్నాయి. నీళ్లు పోసే సమయంలో ఇంకొకటి ఉరుకొచ్చాడు. అక్కడి నుంచి వచ్చి, సార్ మీ 3 మందిరాలు తగలబడుతున్నాయని చెప్పాడు. ఇళ్ళు కాలిపోయినాయి అని ఆడవాలా, బట్టలు కాలిపోయినాయి అని ఆడవాలా, రెక్కాడితే గాని డొక్కాడని ఆ జీవితాల్లో ఉన్నవన్నీ పోగొట్టుకున్నారని ఆడవాలా, మనశ్శాంతి కోసం వెళ్ళి ఆరాధించుకునే ప్రార్థనా మందిరాలు తగలబడుతున్నాయని ఆడవాలా. స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇళ్ళు మందిరాలు ఒక్కరోజే తగలబడ్డాయని కేసు క్లోజ్ చేశారు. తమిళనాడులో మన పక్కనే చెన్నై కల్పాకం అనే ప్రాంతంలో ఓ తాటాకులు గుడిసె వేసుకొని సేవ చేస్తున్నాడు ఒక పాస్టర్ గారు. మీ అందరిలో ఉండే ఒక మబ్బుని నేను వదలగొడతాను. ఇప్పుడు క్రైస్తవులు అంటే కేవలం మాలలు మాదిగలేని ఆ ఆలోచన పోవాలి మీ మనసులో నుంచి. అసలు ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభువును మొదట నమ్ముకున్నది కేరళ బ్రాహ్మణులు. ఈ దేశంలో మొదటిగా ప్రార్థనా మందిరాలను కట్టింది బ్రాహ్మణులు. ఎప్పటికీ కూడా కేరళ వెళితే బ్రాహ్మణులే అక్కడ దైవజనులు. ఒకప్పుడు మాలమాదిగలు మాత్రమే దేవుణ్ణి నమ్మారేమో, కానీ వాళ్ళ కమ్మలు, రెడ్లు, వెలమలు, కాపులు, బ్రాహ్మణులు అన్ని వర్గాలలో నుంచి కొన్ని వేల మంది సేవకులు ఇవాళ పరిచయం చేస్తా ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరు? బ్రాహ్మణుడు కాదా? ఎన్ని లక్షల మందిని ఆయన అడిగారట. మన మతంలో ఏదైనా తేడా ఉంటే మార్చుకునేదానికి మతం మారడం ఎందుకయ్యా ఆర్ఆర్కే మూర్తి అని అడిగితే ఆయన అన్నాడట, నేను మార్చే మతం నాకెందుకయ్యా, నన్ను మార్చిన దేవుడు నాకు కావాలి అన్నట్ట.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? క్రైస్తవులు కేవలం ఎస్సీలే కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ 2%. ఎవరు చెప్పాడు? క్రైస్తవుల్లో ఒక బలహీనత ఉంది. అదేంటంటే వాళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకోరు అంత తొందరగా. యేసుక్రీస్తుని నమ్ముకుంటారు, మందిరానికి వెళ్తారు, ఇంట్లో ప్రార్థన చేస్తారు, సభలకు వెళ్తారు, సువార్థికులుగా ఉంటారు, పాస్టర్లుగా ఉంటారు, కానీ బీసీసీ అనే సర్టిఫికేట్ తీసుకోరు. ఒకవేళ కానీ యేసు నమ్మిన ప్రతి ఒక్కడు కూడా ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మా అన్నదమ్ములు మా దాయాదులు ముస్లిం సహోదరులు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారు. రోజు పరిస్థితి ఏంటి? ఆ చెన్నైలో ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్తా ఉంటే ఒక వర్గం, నేను ఎవరిని కించపరచను, ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఆయన బెదిరిస్తూ వచ్చారు ఇక్కడ సేవ చేయొద్దని. ఈయన వెళ్ళా. ఆయనేంటి, నేను ఎన్నో చంపితే చంపు, చావడానికి సిద్ధంగా ఉన్నాం అంతే. తెల్లారేసరికే పాస్టర్ గారు ఎక్కడ కనపడలా. ఏమైందని చూస్తే తల కంటే ఆ గుడిసెలోనే ఉరేసుకొని చచ్చిపోయి ఉన్నాడు పాస్టర్ గారు. 6 నెలలే అవుతుంది. పాస్టర్ గారిని చంపి ఏలాడదీసే కాళ్ళు నేల మీద అంతా ఉన్నాయి. ఒళ్ళంతా కొల్లబడిసేశారు, అంతే, ఎముకలు ఇరిగిపోయాయి. పోలీసులు ఏం చెప్పారో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు పాస్టర్ గారు. ఎంతమందిని చంపుతారండి? ఎన్ని ప్రాణాలు తీస్తారు? మేము మనుషులం కాదా? మాకు బ్రతికే హక్కు లేదా? ప్రార్థనా మందిరానికి వచ్చి చెడిపోయిన వాడెవడు? మసీదుకి వెళ్ళి పాడైపోయిన వాడెవడు? బాగుపడమనే కదా అన్ని మతాలు చెప్తోంది. మనుషుల్లాగా బ్రతకమనే కదా అన్ని మతాలు బోధిస్తోంది. పరాయి మతం వాళ్ళ జీవితాలను నాశనం చేయమని ఏ ధర్మరక్షకుడు చెప్పాడు? ఈరోజు పరిస్థితి అంటూ తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇన్ని రోజులు ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పిన మీరు 2023లో కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఇదే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది హిందూ రాష్ట్రం అని నామకరణం చేయబోతున్నారు. అఫీషియల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నుంచి ఇది హిందూ రాష్ట్రం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. రెండోది చెప్పనా, ఎంతమందిని కనాలి అన్నది ఎవడిష్టం అండి? నేను 12 ఏళ్ళు అయింది పెళ్ళై, నాకు ఒక్కరే పాప, దేవుడు నాకు ఇవ్వాల. నాకు ఇంకొక 2 బిడ్డలను కనాలని ఆశుంది. 2 కంటే ఎక్కువ మందిని కంటే సబ్సిడీలన్నీ రద్దు చేసి, లోన్లు ఇచ్చే అవకాశం లేకుండా చేసి, ఓటు హక్కు రద్దు చేస్తామని చెప్పడం ఏంటండి బాబు? మేము ఎంతమందిని కనాలో, ఏ దేవుణ్ణి నమ్ముకోవాలో, మేము ఏ గుడికి వెళ్ళాలో, మేము ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఏడవాలో, ఎక్కడ నవ్వాలో కూడా నువ్వే చెబితే స్వతంత్రం నీకొచ్చిందా, మాకొచ్చిందా? ఎవరికి వచ్చింది స్వతంత్రం? ఎవడు అనుభవిస్తున్నాడు ఈ స్వతంత్ర ఫలాన్ని? దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ఈ మహా సంగ్రామ యాత్రలో దేశం మొత్తం కూడా కొవ్వొత్తులు వెలిగించి 11 మంది దోషులను ఉత్తరప్రదేశ్లో వదిలిపెట్టారు. మిల్కిస్ బానో, ఆమె పేరు విన్నారా? మాకెందుకండి, మాకెందుకు, ఏమైపోతే మాకెందుకు, ఎవడెలా చస్తే మాకెందుకు, మా కిందకి నీళ్ళు రాలేదుగా, అవి వచ్చి తడిస్తే అప్పుడు లేచి నిలబడతాం. మిల్కిస్ బానో 5 నెలల గర్భవతి, 11 మంది మానభంగం చేశారు ఆ తల్లిని. ముస్లిం ఆడబిడ్డ. 5 నెలల గర్భవతిని భర్త ఒక మాట అనాలన్నా కొట్టాలన్నా వెనకాడతాడు, గర్భానికి తగిలితే ఏమవుతుందని. మన బజార్లో కూడా కుక్కలు తిరుగుతూ ఉంటాయి, పందులు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కనే సరే, దాన్ని కొట్టేటప్పుడు అది గర్భవతిలాగా కనబడితే దాని మీద చేయెత్తాం, ఉసురు తగిలిద్ది అంటాం. మొన్న మధ్య ఒక ఆవుకు కూడా శ్రీమంతం చేశారు, న్యూస్ పేపర్లో చూసాం. ఆవుకు శ్రీమంతం చేశారు, మంచిది. జంతువులను కూడా గౌరవించే మీ సాంప్రదాయాన్ని నేను ప్రేమిస్తున్నాను. మరి 5 నెలల వయసున్న మా ముస్లిం ఆడబిడ్డ ఆవు కంటే హీనమైందా? ఆ తల్లి మీద 11 మంది అత్యాచారం చేస్తే కుటుంబం వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే కేసు పెట్టినందుకు ఆమె కుటుంబంలో ఉన్న 7గురిని చంపేశారు లారీతో తొక్కించి. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితే దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సత్ప్రవర్తన కింద ఆ 11 మందిని ఊరేగించి జైళ్లలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి సన్మానం చేశారు. బయటకు వచ్చిన ఈ 11 మంది నెల తిరిగేసరికి ఇంకొక 7 మానభంగాలు చేశారు. ఎవడికి వచ్చింది స్వతంత్రం? ఎవడు అనుభవిస్తున్నాడు స్వతంత్రం? క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట. అమ్మా, నాకు తెలియక అడుగుతా, ఓటు హక్కు ఉండబట్టైనా 5 ఏళ్లకు ఒకసారి మన మొహాలు చూస్తున్నారు ఈ పార్టీల వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మన దగ్గరికి ఎందుకు వస్తారంటే మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రాన్ని చెల్లాడు అంబేద్కర్, ఓటు హక్కు. అవునా కదా?
18 ఏళ్ల వయసున్నోడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చట. 18 ఏళ్ల వయసున్నాడు మేజర్ అయినోడు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చట. 18 ఏళ్ల వయసున్నాడు ఏ పార్టీకైనా ఓటేయచ్చట. కానీ 18 ఏళ్ల వయసున్నాడు మాత్రం తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోకూడదు. ఇంకా పేక మీద కత్తి పెట్టి కోయరాదండి. ఓటు హక్కు రద్దు చేస్తాడట. ఒక్కసారి ఊహించుకోండి, ఏ రోజైతే మీ ఓటు హక్కు మీ దగ్గర నుంచి పోతుందో ఆ రోజు ఈ దేశ పౌరసత్వం రద్దయిన దానితో సమానం మనకి. వాస్తవా కదా? వాస్తవా కదా? దీనివల్ల బెనిఫిట్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓటుకి 5,000 ఇస్తానని చెప్పి 3,000 ఇచ్చారు, నాకు 2 ఇచ్చారని గొడవ పెట్టుకునే అవసరం ఉండదు. చాలా మంచిగా అమ్ముకోవచ్చు ఓట్లు. కాకపోతే ఓటు నమ్మే డబ్బులు రావు, అంతేగా అని అంటారా? ఓటు హక్కు రద్దయిందో పౌరసత్వం రద్దయినట్లే. ఆలోచించండి మన బ్రతుకులు ఎలా ఉంటాయో. పెట్టల్ని కాల్చినట్లు మనల్ని కాల్చిన అడిగే దిక్కు కూడా ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? క్రైస్తవులకి ముస్లింలకి ఓటు హక్కు రద్దు చేస్తా అంటున్నారు. మీకు తెలియదా? మీరు వెళ్ళలేదా? క్రైస్తవులకి ముస్లింలకి ఓటు హక్కు రద్దు చేస్తా అంటున్నారు. 1925లో ఒక మతోన్మాద సంస్థ రాసుకున్నటువంటి రాజ్యాంగంలో 2025 కల్లా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించి ఓటు హక్కు రద్దు చేస్తాం క్రైస్తవులకి ముస్లింలకి బహిరంగంగా ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఓటు హక్కు లేకపోతే మన పరిస్థితి ఆలోచించు. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా. ఈరోజు ఏ వైపు నుంచి ఎవడొచ్చి కొడతాడో తెలియదు. మీకు తెలుసా అండి, ప్రార్థనా మందిరంలోనికి చెప్పులు వేసుకొని రారు సగటు విశ్వాసులు, మహాపండితులు వెళ్తారు, అది వేరే సంగతి. బైబిల్లో కొంచెం అల్పజ్ఞానం ఉన్నోళ్ళు మందిరంలోనికి చెప్పులు వేసుకురారు. కానీ బైబిల్ పండితులు ఏం చేస్తారంటే బలిపీఠం మీద కూడా చెప్పులు వేసుకొని నిలబడతారు. వాక్యాన్ని ఎలా వాడుకోవచ్చో వాళ్ళకి బాగా తెలుసు. అసలైన మందిరం శరీరమే, ప్రార్థనా మందిరం కాదు అని చక్కగా చెప్తారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం. ఇక అడిగేది ఎవరు? మీరు అడగరు కదా. మా పాస్టర్లు ఎంత అదృష్టవంతులంటే మేమేం చెప్తే అదే మీరు నమ్ముతారు తప్ప ఎప్పుడైనా అడిగారా ఇదేంటని? అలాంటి ప్రార్థనా మందిరాల్లోనికి ఆల్టర్ల మీదకి ధైర్యంగా వచ్చేసి వాడి నోటుకు వచ్చినట్టుగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్య మందిరం లోపలికి వస్తున్నారు, పాస్టర్ గారిని పట్టుకొని కొడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పాస్టర్ గారు పాపం చుట్టాలింటికి వెళ్తున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డున భయం జరస్సును. హైదరాబాద్ నడిబొడ్డున పాస్టర్ గారు చుట్టాలింటికి వెళ్తుంటే బైబిల్ కనపడ్డదని రౌండప్ చేశారు. ఆ పాస్టర్ గారిని రౌండప్ చేసి ఎగిరిదండం మొదలు పెట్టారు. దాన్ని అరే చెప్పరా, ఫలానా వ్యక్తికి జై చెప్పు, ఫలానా వ్యక్తికి జై చెప్పు. మా భావన మా బామ్మరిదిని మేము నమ్ముకున్న మా దేవునికే జై చెప్తాం, అందరికి మేమెందుకు జై చెప్తాం? అవునా కదా? పిచ్చోండి కొట్టినట్టు కొడితే ఒక్కడు మాట్లాడలా. రేపు నీ ఇంటికి వస్తారు, జాగ్రత్త. అవునా కదా? మొన్న మధ్య ఈ వరంగల్ వాసే ఎవరు బైరి నరేష్, అతను బైరి నరేష్ అనే ఒక వ్యక్తి హిందూ దేవతల గురించి తప్పుగా మాట్లాడాడు. కరెక్ట్ కాదు, అది తప్పే కదా? తప్పే కదా. వాళ్ళ దేవతలు వాళ్ళ ఇష్టం, నీకెందుకు నొప్పి? నీ బాధ ఏదో నువ్వు పడు, నీకు నచ్చినోడిని నువ్వు పొగుడు. నువ్వు హిందూ దేవి దేవతలను తిట్టాల్సిన అవసరం లేదుగా. నోరుంది కదా, నరవలేని నాలుక నోటుకొచ్చినట్టు మాట్లాడుతా అంటే కోసి చేతుల్లో పెడతారు నాలుకని. మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు చేసినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వాడిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. ఏ టీవీ ఛానల్ చూసినా ఎస్పీ గారు అరెస్ట్ చేశారా, కమిషనర్ గారు అరెస్ట్ చేశారా అని వాడు పెద్ద దేశద్రోహి అయినట్టు, దేశాన్ని ఏదో అమ్మేస్తున్నట్లు. ఉదయం లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామంటే భయం. యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ ఖురాన్ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంది. యేసుక్రీస్తు ప్రభుని కన్న తల్లిని మరియని 30 చోట్లనో 32 చోట్లనో ఆమె పరిశుద్ధురాలు అని రాశారు ఖురాన్లో. వారు దేవుడిగా అంగీకరించకపోవచ్చు, కానీ రాబోయే ప్రవక్త ఆయన అని వారు నమ్ముతారు. అలాంటి క్రీస్తును పట్టుకొని వ్యభిచారాన్ని మాట్లాడితే, అలాంటి మరియను పట్టుకొని ప్రాస్టిట్యూట్ అంటే, అలాంటి పరిశుద్ధాత్మను పట్టుకొని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే, తండ్రి అయిన దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఒక్క పాస్టర్ నోరు తెలిసి మాట్లాడలా. అదే ఒక పాస్టర్ గారిని ఏమైనా అనండి, పరువు నష్టం దావాలేయడానికి కూడా వెనకాడరు మా వాళ్ళు. నీ జోలికి వచ్చినా, నీ కుటుంబం జోలికి వచ్చినా, నీ పేరు ప్రతిష్టల జోలికి వచ్చినా నీకు పోలీసులు గుర్తొస్తారు, లాయర్లు గుర్తొస్తారు, కోర్టులు గుర్తొస్తాయి. కానీ క్రీస్తు జోలికి వస్తే మాత్రం దేవుడే చూసుకుంటాడు. ఎక్కడి న్యాయం అండి ఇది? ఎక్కడి పద్ధతి అండి ఇది? మీరు గమనించాల్సినటువంటి విషయం. మహమ్మద్ ప్రవక్త గురించి సెంట్రల్ పార్టీకి సంబంధించిన 2 అధికార ప్రతినిధులు నోరింది కదా అని మాట్లాడారు, గుర్తుందిగా? అవునా కదా?
ప్రపంచంలో హిందువులు బ్రతుకుతున్న అతిపెద్ద దేశం మన భారతదేశమే. మనకు మరో దేశం లేదు ఇలాంటి దేశం. మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మన చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నాయి, మన చుట్టూ క్రైస్తవ దేశాలు ఉన్నాయి, మన చుట్టూ కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన 1 కోటి మంది ప్రజలు విదేశాల్లో పొట్టబట్టుకొని వెళ్ళి బ్రతుకుతున్నారు. గుడులు కట్టుకున్నారు, గోపురాలు కట్టుకున్నారు, భగవద్గీతలు పంచుకుంటున్నారు, రామాయణాలు పంచుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీకు హిందూ టెంపుల్స్ కనిపిస్తాయి. కానీ ఏ దేశంలో కూడా ఒక పూజారి మీద దాడి జరిగినట్లు మనం చూడం. ఏ దేశంలో కూడా ఒక రామాయణం మీద దాడి జరిగినట్లు మనం చూడం. వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. రిలీజియస్ కంట్రీస్లో, మతపరమైన దేశాల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే, మన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో మనల్ని కుక్కల్లో చంపినట్లు చంపుతూ ఉంటే మాట్లాడే దిక్కు లేదు. వాడెవడో అంటాడు, గంగిరెద్దులు ఆడించేవాళ్ళు సంక్రాంతి రాగానే వస్తారు గంగిరెద్దులు ఆడించుకుంటారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటారు. నీకు నచ్చితే నీ బియ్యం పోయి, లేకపోతే లేదు. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారని, అరే గంగిరెద్దోడా, నువ్వు యేసు నమ్ముకొని గంగిరెద్దుతో ఏం పర్రా నీకు? గంగిరెద్దులు పూజించేది ఎవర్రా? మరి మీరు పూజించింది దేన్ని? భూమిని భూమాత అంటారు, భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవా అందరం. గాలిని వాయుదేవుడు అంటారు, గాలి పెంచకుండా చచ్చిపోవా అందరం. విద్యని సరస్వతీదేవి అంటారు, చదువు నేర్చుకోవద్దా మేమెవరం. డబ్బుని లక్ష్మీదేవి అంటారు, బెకార్లాగా తిరిగామా, రూపాయి వద్దా మాకు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని, పందిని వరాహావతారం అంటారు. మరి పందులు పెంచుకునే వాళ్ళ సంగతి ఏంటి? చేపను మత్స్యావతారం అంటారు, రోజు మత్స్యకారులు వెళ్ళి చేపలు పడతా ఉంటారు, వాళ్ళు ఎవరు పట్టుకోవద్దా వాటిని. నోరుంది కదా అని మీరు మాట్లాడితే ప్రపంచ దేశాలు కూడా మీరేం మాట్లాడారో మేము కూడా అంతే, మీకెంతో మాకంతే అని ఈ దేశాల్లో ఉండే భారతదేశానికి చెందిన హిందువులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే ఏం కావాలా మాట్లాడరే. ఒక్కసారిగా మన దేశం మీద మిగిలిన దేశాలు కన్నెర్ర చేస్తే, ఉత్పత్తి ఆగిపోతే, కేంద్ర ప్రభుత్వం మన పార్టీని సొంతమయ్యా కానీ ప్రభుత్వం ప్రజలది, ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు మీరు. 2 పార్టీ ప్రతినిధుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు అంటారు, క్రైస్తవుల మందిరాలకు వెళ్ళండి, ముస్లింల మసీదులకు వెళ్ళి మచ్చిక చేసుకోండి. ఎందుకు? మేము ఓట్లు వేయాలి. ఓట్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఒడుద్దు కానీ ప్రశాంతంగా. ఆగమైపోతున్నాయి మన బతుకులు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఏర్పాటు చేశాం ఈ మీటింగ్ని. ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడదు మా గురించి అంటే మేము చచ్చిన పర్లా. అక్కడెవరో ఏదో జంతువుకి ఏదో అయిందని దేశం మొత్తాన్ని తగలబెట్టారు. మా ఆడబిడ్డలు నడి రోడ్డు మీద ఊరేగిస్తున్నారంటే ఒక్క పార్టీ మాట్లాడాల. ఈ పార్టీ ఏం లేదు, ఆ పార్టీ ఏం లేదు, అసలు మన కష్టం పట్టించుకున్న పార్టీయే లేదు. ఎందుకంటే ఓట్లు వేయడానికి తప్ప వీళ్ళు దేనికి పనికిరారు. నోరున్నా వీళ్ళు మాట్లాడలేని మోగోళ్ళు, చెవులున్నా వీళ్ళు చూడలేని గుడ్డోళ్ళు, చెవులున్నా వీళ్ళు వినలేని చెవిటోళ్ళు అన్న ఆలోచన ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉంది. అంతవరకు ఎందుకండి? ఇందాక ఒక అధ్యక్షురాల గురించి చెప్పారు. ఆమె క్రైస్తవరాలే కదా, షర్మిల గారు క్రైస్తవరాలే కదా, ఆమె భర్త క్రైస్తవుడే కదా, పొలిటికల్ పార్టీ పెట్టింది కదా. ఏ రోజన్నా ప్రపంచంలో జరిగే ప్రతిదీ మాట్లాడే ఆమె ఏ రోజన్నా క్రైస్తవుల మీద జరిగిన దాడి గురించి మాట్లాడిందా? మీరు విన్నారా? ఇంటే చెప్పండి, దిగెళ్ళిపోతాను నేను. ప్రపంచానికి శాంతిదూతగా చెప్పుకున్న కేఏ పాల్ గారు పార్టీ పెట్టాడు. నేను హిందూగానే పుట్టాను, హిందూగానే చస్తానన్నాడు, కానీ క్రైస్తవుల మీద జరిగే దాడులు ఏ రోజన్నా మాట్లాడాడు? ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తే ఇంకొక ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పరలోకంలో సెక్స్ కానించి అన్నీ మాట్లాడతాడు, కానీ ఏ రోజన్నా పరదేశకు చెందిన ప్రజల కష్టాల గురించి మాట్లాడాడు? మన క్రైస్తవులు పెట్టిన పార్టీలు మాట్లాడు, వేరే వాళ్ళు పెట్టిన పార్టీలు మాట్లాడు, ముస్లిమ్స్ పెట్టిన పార్టీలు మాట్లాడు. మరి మనం ఏం కావాలా? అందుకే ఏర్పాటు చేసాం ఈ సభని. చాలా మంది అన్నారు నాకు చేతులు లేకపోతే కదరా నువ్వు అన్నం తినిపించడానికి, నాకు చేతులు ఉన్నాయి. మాకు సత్తు లేకపోతేగా నువ్వు రాలేదని మేము బాధపడ్డానికి. సత్తు ఉంది, పోరాడతాం. ఏమైంది పోరాడితే? జైళ్ళలో పెడతారా? ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టారు. బెయిల్ రావట్లే ఇవాళ. తెలంగాణ, ఆంధ్ర తప్ప 10 రాష్ట్రాల్లో మత మార్పు నిరోధక బిల్లు వచ్చింది. బాప్టిస్మాలు ఇవ్వాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ చర్చిలో ఉండే పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే పాస్టర్లకు ఇచ్చిన లైసెన్సులు రద్దు చేశారు. వాళ్ళ మసీదుల మీద ఉండే నమాజులకు సంబంధించిన మైకులు తీసేశారు. వాళ్ళ వీధి సువార్తలు లేవు, సువార్త పరిచర్య ఆగిపోయింది, బహిరంగ సభలు లేవు.
ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే శబ్దం వచ్చిందని చెప్తే ఇంట్లో వాళ్ళు 8 మందిని అరెస్ట్ చేశారు నిన్న. 10 రాష్ట్రాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు దేశం అంతా ఈ బిల్లు తెస్తారంట. దేవుడు చూసుకుంటాడులే, మనకెందుకు, తిని పడుకుందాం. మనం ప్రశాంతంగా తిని దుప్పటి కప్పుకొని పడుకుందాం. దేవుడు కత్తి పట్టుకొని వచ్చి తిరుగుతూ ఉంటాడు వీధి వీధిన. ఐగుప్తు దేశంలో ఉండే ప్రజల్ని దేవుడు తీసుకురావడం చేతగాక మోషేని పిలిచాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉండే ప్రజల బాధలు చూడలేక దేవుడే దిగి రాలేక ఏలియాను లేపాడు. ఇవాళ మాత్రం మన కార్పొరేట్ పాస్టర్లు దేవుడే చూసుకుంటాడు. నువ్వు నీ ఆస్తిని చూసుకో బాగా. నీ ఏసీ కార్లు, నీ బంగళాలు, నీ ఫంక్షన్ హాల్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు చూసుకో. మిగతాది మొత్తం దేవుడే చూసుకుంటాడు. మోసపోకండి, కలిసి నిలబడాల. వాటర్ ట్యాంక్లో గర్భవతి నీళ్లు తాగితే వాటర్ ట్యాంక్ని ఆవు మూత్రంతో కడిగారు. ఆవు మూత్రంతో కడిగితే వాటర్ ట్యాంకు కంపు కొట్టిద్దా లేదా? ఆవు మూత్రంతో కడిగితే అది పరిశుద్ధం ఎట్టయిద్దో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఈ తల్లి నీళ్లు తాగితే అది మైలబడిందట, ఆవు మూత్రం పడగానే అది శుద్ధయిందట. ఏమీ లేదు, ఎప్పుడో అంట మొల చుట్టూ తాటాకులు కట్టి మూతికి ముంత కట్టి నడుచుకుంటూ వెళతా ఉంటే కల్లాపి జల్లి వేదాలు చదివితే నాలుకలు కోసి తపస్సు చేస్తే తలలు నరికి యుద్ధ విద్యలు వేస్తే బొట్టలు వేళ్ళు నరికారంట. ఊరవతలకు పంపి గుడులవతలకు పంపి బతుకవతలకు పంపి బతకండి రా అన్నారట. టెక్నాలజీ పెరుగుతుంది కదా, మళ్ళీ ఎలా మనల్ని వెనక్కి తీసుకెళ్లాలని ప్రభుత్వం చాలా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఎదురు తిరిగి నిలబడితే కనీసం అడ్డుకోగలుగుతాం. నాకు తెలియక అడుగుతా, కొంతమందికి కాకులంటే చాలా ఇష్టం. కాకిలాగా బతకాలని కోరిక, కలకాలం బతకాలి, అంత తొందరగా చావడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. అందుకే కాకికి దండం పెడతా ఉంటారు, కాకిలాగా కలకాలం బతకాలి అని. కొంతమందికి మాత్రం హంస ఆదర్శం. 4 రోజులే బ్రతికిన హంసలాగా బ్రతకాలనుకుంటారు. ఆ హంసలే ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి. ఏం చేస్తారా, ఏం చేస్తామో చూడండి. ఇక హైదరాబాద్లో మీటింగ్ పెట్టాం, హ్యాబిట్స్లో. ఆ గది ఎక్కడుందో పక్కన వాళ్ళకు కూడా తెలియదు. 300 మంది వచ్చారు పాస్టర్లు, వేరే వేరే రాష్ట్రాల నుంచి, దళితులు, ముస్లిం సహోదరులు. ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టాం. వరంగల్లో మీటింగ్. ఏమన్నా తెలియకడుగుతా, ఒక్క పోస్టర్ చూసారా? ఎక్కడైనా ఇక్కడ సభ జరుగుతుందని ఒక్క పోస్టర్ చూసారా? కనీసం ఈ చర్చ్ ముందు ఒక బ్యానర్ చూసారా? కనీసం టీవీలో ఒక స్టేట్మెంట్ చూసారా? మరి ఎట్లొచ్చారండి ఇంతమంది? ఏమన్నా ఒక సంఘమా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారని అడిగితే జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. 2-3 యూట్యూబ్ ఛానల్స్తోనే ఇంతమంది కదిలితే మనం అందరం మాట్లాడితే ఎంతమంది కదులుతారో ఆలోచించండి. ఓటు హక్కు తీస్తారా? నేనేమంటున్నానంటే, అసలు నీ ప్రాణం అధికారంలోనే ఉందిగా, నీ అధికారాన్ని తీస్తాం మేము. మా ఓటు హక్కు నువ్వు తీయడం కాదు, నీ అధికారాన్ని తీయకపోతే చూడు. 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఏమంటారు, కంచె చేరి వేసినట్లుగా కాపాడాల్సిన నువ్వే మా ప్రాణాలు తీస్తున్నావు కదా. మేము నిలబడితే ఏమవుతుందో చూపెడతాం. వచ్చే నెల చలో నిడదవోలుకి పిలుపునిస్తా ఉన్నాం. వచ్చే నెల చలో రాజమండ్రికి పిలుపునిస్తా ఉన్నాం. పై వచ్చే నెల పాత బస్తీలో జరగబోతోంది. ముస్లిం సహోదరుల బలమేంటో చూపిస్తాం. పాత బస్తీలో, కరీంనగర్, నల్గొండ, ప్రతి జిల్లా కేంద్రంలో జరుగుతాయి ఈ సభలు. రాసి పెట్టుకోండి. ఇక నేను చెప్తున్నాను, ఎవడు మాట్లాడలేదని నువ్వు అనుకున్నావు, మాట్లాడటమే పనిగా మేము పెట్టుకున్నాం. మేము వస్తున్నాం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, ముస్లింలు, దళితులు, గిరిజనులు లేకపోతే క్రైస్తవులు కనీసం నోరు తెరిచి కూడా మాట్లాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించన్న ప్రేమ గుణం. రెండవది, మనకెందుకులే అన్న భయం, స్వార్థం. క్రైస్తవులు ఇక్కడ 10 మంది నిలబడ్డా మా పక్కన 10 మంది దేవదూతలు నిలబడ్డట్టుగానే భావిస్తాను నేను. ఎందుకు తెలుసా? ముస్లింలు నిలవబడితే, దళితులు నిలవబడితే, గిరిజనులు నిలబడితే ఈ 4 వర్గాలే నాశనం అయిపోతూ ఉంది. నేను అంటాను, అబ్రహాం గురించి చెప్తే చప్పట్లు కొడతాం, ఇస్మాయిల్ గారి గురించి చెప్తే చప్పట్లు కొడతాం, ఇస్సాక్ గురించి చెప్తే చప్పట్లు కొడతాం, మహమ్మద్ గారి గురించి చెప్తే చప్పట్లు కొడతాం, ఇంకొక వ్యక్తి గురించి చెప్తే చప్పట్లు కొడతాం. వాళ్ళ తరాల్లో మనం లేవు, మరి ఇప్పుడు మనం ఉన్నాం. రాబోయే తరాలు నీ గురించి చప్పట్లు కొట్టేలాగా బతుకు. నాకు సార్ 10 ఏళ్ళ తర్వాత నాకు ఒక బిడ్డ సార్, 4 బిడ్డలు చచ్చిపోయాక. ఆ బిడ్డను చూస్తే భయం వేస్తూ ఉంటుంది నాకు. ప్రార్థన చేస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేనెంత సార్, ఇంక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో చస్తాను నేను. ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చస్తాం మనం. మన పిల్లల తరాలు ఏం కావాలా? రాబోయే మన భవిష్యత్ తరాలు ఏం కావాలా? దానికోసమైనా మనం మాట్లాడాల్సిందే. భక్తే, ఉద్యమమే. ఏం చేస్తారు? ఏమీ చేయము. రాజకీయ పార్టీల మెడలు ఉంచుతాం.
ఏం చేస్తారు? ఏమీ చేయం. ప్రభుత్వాలకున్న అధికారాన్ని తీసేస్తాం. మాట్లాడరు మీరు ఏం చేయలేరన్న ధీమయ్యగా. మీ ధీమాన్ని మార్చకపోతే మా జాయింట్ యాక్షన్ కమిటీని రద్దు చేసుకుంటాం, గుర్తు చేసుకోండి మీరు. ఈరోజు ఈ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నాయకత్వం కానీ మాకు అవకాశం ఇచ్చుండకపోతే, ఇక్కడుండే హెబ్రోను సంఘాలు కదిలొచ్చుండకపోతే, మిగిలిన దైవజనులు వచ్చుండకపోతే ఈ సభ మేము చేయగలిగే వాళ్ళం కాదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి దైవజనులు, ముస్లిం పెద్దలు అండగా నిలబడబట్టే ఇక్కడ ఈ సభ జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. రాజ్ కుమార్ అన్న, ఆయన ఇక్కడ లేరు. వాస్తవంగా ఈ చర్చ్ ప్రెసిడెంట్, వారు ఇక్కడ ఉండాలి. జోష్ అన్న, హెబ్రోన్ సంఘం, ఇంకా అనేక మంది పెద్దలు. నాకు తెలియదు నేనంతా, నా బ్రతికెంతండి. 8 ఏళ్ళు కూడా